హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు భరత్ ఆల్గో ట్రేడింగ్. ఫ్రెండ్స్, తమ్నైల్ చూశారు కదా. తమ్నైల్ మీద చూపెట్టినట్టు ఈ వీడియోలో ట్రేట్రాన్ ఆల్గో ప్లాట్ఫామ్, ఇండియాలో పాపులర్ అప్లికేషన్ ట్రేట్రాన్ ఆల్గో ప్లాట్ఫామ్లో ఆటోమేటిక్ ట్రేడింగ్ లేదా ఆల్గో ట్రేడింగ్ స్ట్రాటజీస్ ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలి, ఒక సింపుల్ స్ట్రాటజీ మీకోసం క్రియేట్ చేసి చూపెడతాను ఫ్రెండ్స్. సో ఏ విధంగా ఉంటుంది ఇక్కడ వచ్చేసరికి మనకి 3 టైప్స్ ఆఫ్ స్ట్రాటజీస్ క్రియేట్ చేయవచ్చు ఫ్రెండ్స్. అవి ఎన్ని టైప్స్, ఏ విధంగా క్రియేట్ చేయాలో ఈ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, చాలా ఇంపార్టెంట్ స్టెప్స్ ఉంటాయి. సో స్కిప్ చేస్తే మీరు కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంది. అండ్ ఆల్సో ఫ్రెండ్స్, మేము ఆల్రెడీ ట్రేట్రాన్ ఆల్గో ప్లాట్ఫామ్ మీద ఫ్రీ ఆల్గో ట్రేడింగ్ స్ట్రాటజీస్ క్రియేట్ చేశాం. సో కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే వీడియో డిస్క్రిప్షన్లో మీకు ఫ్రీ లింక్స్ ప్రొవైడ్ చేయబడ్డాయి. ఒకసారి అవి చూపెట్టి నెక్స్ట్ వీడియోలోకి వెళ్తాను. ఇక్కడ వచ్చేసరికి మేము ట్రేట్రాన్ ఆల్గో ప్లాట్ఫామ్లోనే ఫ్రీ ఆల్గో ట్రేడింగ్ స్ట్రాటజీస్, ఇండియన్ మార్కెట్లో స్టాక్ ఆప్షన్స్, నిఫ్టీ, సెన్సెక్స్, నిఫ్టీ, కమ్యూనిటీ సెగ్మెంట్ M6 ఇవన్నీ మీరు ఫ్రీగా యాడ్ చేసుకోవచ్చు. యాడ్ చేసుకొని ప్రాక్టీస్ చేయండి. ఏవైనా మేము ప్రొవైడ్ చేసి మేము చూపెట్టే స్ట్రాటజీస్ ఫస్ట్ మీరు కొద్ది రోజులు ప్రాక్టీస్ చేసుకున్న తర్వాత రియల్ టైంలో డిప్లాయ్ చేసుకోండి, మీకంటూ నమ్మకం వచ్చిన తర్వాత. అదే కాకుండా డెల్టా ఎక్స్చేంజ్ ఇండియాలో మీకు అందరికీ తెలిసే ఉంటుంది. డెల్టా ఎక్స్చేంజ్ ఇండియా అనేది ఒక క్రిప్టో కరెన్సీ ట్రేడింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ మార్కెట్లో రిజిస్టర్ అయిన సంస్థ, ఇండియన్ గవర్నమెంట్ దగ్గర రిజిస్టర్ అయిన సంస్థ. అక్కడ మనం ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో ఒకసారి మీకు చూపెడతాను. ఇక్కడ ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో క్రిప్టో కరెన్సీస్లో ట్రేడ్ చేయొచ్చు. అంటే మీరు బిట్ కాయిన్, ఇథేరియం, ఇలా ఇది ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో బిట్ కాయిన్, ఇథేరియం, క్రిప్టో కరెన్సీస్ ఏముంటాయో అవి ట్రేడింగ్ చేయొచ్చు. ఇక్కడ 24 అవర్స్ ట్రేడింగ్ ఉంటుంది. 24 అవర్స్ బై 7 డేస్. అంటే క్రిప్టో కరెన్సీ మార్కెట్కి హాలిడే అనేది ఉండదు, 365 రోజులు రన్ అవుతుంది. వీళ్ళు వచ్చేసరికి ఇక్కడ క్లియర్గా చూపెడుతున్నారు ఫ్రెండ్స్, మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దగ్గర రిజిస్టర్ అయినారు. సో మనం లీగల్గా ఇక్కడ ట్రేడింగ్ చేయొచ్చు. సో ఈ డెల్టా ఎక్స్చేంజ్ ఇండియా పర్పస్ కూడా మనం స్ట్రాటజీస్ క్రియేట్ చేసాం. ఇక్కడ ఆప్షన్ స్ట్రాటజీస్ ఉన్నాయి. మనకి సేమ్ ఇండియన్ మార్కెట్లో ఆప్షన్స్ ట్రేడింగ్ ఏ విధంగా ఉంటుందో అదేవిధంగా ఎవ్రీడే ఎక్స్పైరీ ఉంటుంది. ఇవి హెడ్జింగ్ స్ట్రాటజీస్, ఇవి ఆప్షన్ స్ట్రాటజీస్ అండ్ ఆల్సో ఫ్యూచర్ స్ట్రాటజీస్ కూడా ఉన్నాయి. 5 మినిట్స్, 15 మినిట్స్, మల్టిపుల్ టైం ఫ్రేమ్లో. సో ఇవన్నీ ఫ్రీగా యాడ్ చేసుకోండి, ప్రాక్టీస్ చేసుకోండి. కొద్ది రోజులు ప్రాక్టీస్ చేసుకున్న తర్వాత మీకంటూ నమ్మకం వస్తే రియల్ టైంలో డిప్లాయ్ చేసుకోండి. సో ఈ స్ట్రాటజీస్ అన్నీ ఓన్లీ ట్రేట్రాన్లోనే పనిచేస్తాయి ఫ్రెండ్స్. సో ట్రేట్రాన్లో మీకు మస్ట్ అకౌంట్ ఉండాలి. ట్రేట్రాన్లో అకౌంట్ లేని వాళ్ళు ఇక్కడ ఫ్రీ లింక్తో అకౌంట్ ఓపెన్ చేసుకోండి. ఎందుకంటే ఈ స్ట్రాటజీస్ అన్నీ ట్రేట్రాన్ ఆల్గో ప్లాట్ఫామ్ మీద క్రియేట్ చేసిన స్ట్రాటజీస్ కాబట్టి ఫస్ట్ ట్రేట్రాన్లో అకౌంట్ ఓపెన్ చేసుకోండి. నెక్స్ట్ డెల్టా ఎక్స్చేంజ్ పర్పస్ ఈ స్ట్రాటజీస్, ఈ బిట్ కాయిన్, ఇథేరియం స్ట్రాటజీస్ మీరు ఫ్రీగా యాడ్ చేసుకోవాలంటే మీకు డెల్టా ఎక్స్చేంజ్లో కూడా అకౌంట్ ఉండాలి. ఎందుకంటే ఈ స్ట్రాటజీస్ ఓన్లీ డెల్టా ఎక్స్చేంజ్ పర్పసే క్రియేట్ చేసిన స్ట్రాటజీస్. సో ఈ స్ట్రాటజీస్ ఓన్లీ డెల్టా ఎక్స్చేంజ్లోనే పనిచేస్తాయి. సో మీకు డెల్టా ఎక్స్చేంజ్లో కూడా అకౌంట్ ఉండాలి. డెల్టా ఎక్స్చేంజ్లో అకౌంట్ లేకపోతే ఈ లింక్ క్లిక్ చేసి అకౌంట్ ఓపెన్ చేసుకోండి. సో ఫస్ట్ ఈ రెండిట్లో అకౌంట్ ఓపెన్ చేసుకొని ఈ స్ట్రాటజీస్ యాడ్ చేసుకోండి. అండ్ ఆల్సో ఫ్రెండ్స్, ఇక్కడ NGL ఫైర్స్ ఈ కొన్ని బ్రోకర్ అకౌంట్లు కూడా ఉన్నాయి. సో ఎవరికైనా అకౌంట్ లేకపోతే ఫ్రీ అకౌంట్ ఓపెన్ చేసుకొని ఈ స్ట్రాటజీస్ ఫ్రీగా యాడ్ చేసుకోండి. సో ఇప్పుడు మనం సింపుల్ స్ట్రాటజీ, ఆల్రెడీ మనం ఇన్ని స్ట్రాటజీస్ క్రియేట్ చేసాం. సో చాలామంది ఫ్రెండ్స్ అడుగుతున్నారు, సార్ ఒక సింపుల్ స్ట్రాటజీ క్రియేట్ చేయండి అని. సో నేను ఫస్ట్ వచ్చేసరికి ఫైర్స్ అకౌంట్, నా ఫైర్స్ అకౌంట్లో ఒక సింపుల్ స్ట్రాటజీ చూపెడతాను. సింపుల్ స్ట్రాటజీ చూపెట్టిన తర్వాత మీకు చూపెడతాను ఫ్రెండ్స్. ఫస్ట్ మీకు మాన్యువల్లో చూపెడతాను, దాన్ని మనం ట్రేట్రాన్ ఆల్గో ప్లాట్ఫామ్లో ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలని చూపెడతాను. సో ఏదో ఒక ఇండికేటర్ యాడ్ చేసుకుందాం. ఎగ్జాంపుల్ 50T. ఎగ్జాంపుల్ ఇక్కడ మీకు ఆల్రెడీ నేను ఇక్కడ యాడ్ చేశాను. 52 మూవింగ్ యావరేజ్, WMA వెయిటెడ్ మూవింగ్ యావరేజ్. సో ఎబోవ్ 52 ఎబోవ్ ఒక -1 క్యాండిల్, 52 ఎబోవ్ క్యాండిల్ ఎబోవ్ క్లోజ్ అయ్యి దీని LTP హయ్యర్ హై బ్రేక్ అయితే 5 మినిట్స్ ఆర్ ఎనీ టైం ఫ్రేమ్, 5 మినిట్స్ ఆర్ మల్టిపుల్ టైం, 2 అవర్స్, 5 మినిట్స్, ఎనీ టైం ఫ్రేమ్లో, 5 మినిట్స్ టైం ఫ్రేమ్లో అనుకుందాం. 5 మినిట్స్లో ఓకే. నేను 5 మినిట్స్లో ఇక్కడ ఇది తీసేసి నిఫ్టీలో క్రియేట్ చేసి చూపెడతాను, నిఫ్టీ ఇండెక్స్లో. సో ఇలా ఇప్పుడు 52 మూవింగ్ యావరేజ్ ఉంది కదా ఫ్రెండ్స్, ఇది 52 మూవింగ్ యావరేజ్, వెయిటెడ్ మూవింగ్ యావరేజ్ అనమాట. సో ఇక్కడ ఏంటంటే మనకు ఒక పాజిటివ్ క్యాండిల్ ఇలా ఒకటి క్లోజ్ అయ్యి నెక్స్ట్ క్యాండిల్ ఇలా 52 మూవింగ్ యావరేజ్ బిలో ఓపెన్ అయ్యి ఎబో క్లోజ్ అవ్వాలి. అండ్ ఆల్సో దీని హయ్యర్ హై బ్రేక్ అయితే బై పొజిషన్ తీసుకోవాలి. సేమ్ సేల్ పొజిషన్ వచ్చేసరికి
ఏ విధంగా అంటే ఇక్కడ ఎక్కడైనా సో ఒక బేరిష్ క్యాండిల్ బిలో క్లోజ్ అయ్యి దాని లోయర్లో బ్రేక్ అయితే సేల్ పొజిషన్ తీసుకోవాలి. ఇది మన లాజిక్, సింపుల్ లాజిక్. ఈ 52 మూవింగ్ యావరేజ్ మీద ఇక్కడ ఈ ఏరియాలో ఇక్కడ చూడండి ఒక బేరిష్ క్యాండిల్ ఇలా ఎబో ఓపెన్ అయ్యి బిలో 52 మూవింగ్ యావరేజ్ మీద క్లోజ్ అయ్యి నెక్స్ట్ ఎల్టీపీ నెక్స్ట్ క్యాండిల్ ఎల్టీపీ దీని లోయర్లో బ్రేక్ అయితే సేల్ పొజిషన్ తీసుకోవాలి. సో ఇది మన స్ట్రాటజీ. ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటా. దీని మీద ఒక స్ట్రాటజీ క్రియేట్ చేద్దాం. సో ఇందులో మీకు ఆల్రెడీ చెప్పాను కదా ఫ్రెండ్స్, మల్టిపుల్ కొన్ని 3 మెథడ్స్ ఉంటాయి స్ట్రాటజీ క్రియేషన్లో. ఒకటి వచ్చేసరికి అడ్వాన్స్డ్. ఇప్పుడు అడ్వాన్స్డ్ ఏంటంటే ఇప్పుడు మీకు చెప్పాను కదా, వెయిటెడ్ మూవింగ్ యావరేజ్ ఎబో వెళ్తే బై పొజిషన్ తీసుకోవాలి, బిలో వెళ్తే సేల్ పొజిషన్ తీసుకోవాలని. అది మనం అడ్వాన్స్ మెథడ్లో క్రియేట్ చేస్తాం. ఆప్షన్ విజార్డ్ అంటే ఇక్కడ వచ్చేసరికి బై ప్రీ డిఫైన్డ్ స్ట్రాటజీస్ ఉంటాయి. అంటే ఇక్కడ లాజిక్ రాయని అవసరం లేదు. ఇక్కడ ఎగ్జాంపుల్ బుల్ కాల్ స్ప్రెడ్ మీ అందరికి తెలిసే ఉంటుంది. ఇవి ఆప్షన్ స్ట్రాటజీస్ లాంగ్ కాబో అది సెలెక్ట్ చేస్తే మనకి ఆ ప్రీ డిఫైన్డ్ స్ట్రాటజీ ఇక్కడ మనకి ప్రొవైడ్ చేస్తుంది. ఇక్కడ మన లాజిక్ ఏం లేదు. సో మీ సెట్టింగ్స్ మీకు రిక్వైర్మెంట్ బట్టి ఇక్కడ సెట్ చేసుకోవచ్చు. ఓకేనా, మీ రిక్వైర్ బట్టి ఇక్కడ సెట్ చేసుకోవచ్చు. సో ఇది ఒక మెథడ్. ఇది ఓన్లీ ఆప్షన్ స్ట్రాటజీస్. ఓకేనా, ఈ విధంగా కాకుండా మనం వెయిటెడ్ మూవింగ్ ఇండికేటర్ బేస్డ్ మీద స్ట్రాటజీ క్రియేట్ చేయాలనుకుంటున్నాం కాబట్టి సో దాని మీద స్ట్రాటజీ చూద్దాం. ఇక్కడ వచ్చేసరికి WMA. సో అడ్వాన్స్ అని కొట్టంగానే మనకి ఈ విధంగా వస్తుంది స్ట్రాటజీ నేమ్ వెయిటెడ్ WMA సింపుల్ WMA 52 క్రాస్ ఓవర్ స్ట్రాటజీ. జస్ట్ మీ స్ట్రాటజీ ఏదైతే అది నేమ్ ఇచ్చుకోవచ్చు. ఓకేనా, సో WMA 52 క్రాస్ ఓవర్ స్ట్రాటజీ క్రియేట్ అని. సో ఎవ్రీ టైం మీరు లాజిక్ క్రియేట్ చేయగానే మీరు క్రియేట్ అని కొట్టాలి. ఎందుకంటే సేవ్ అవుతుంది. సేవ్ కాకపోతే మీరు ఒకవేళ మళ్ళీ ఏమైనా ప్రాబ్లం వచ్చిందనుకో మీరు క్రియేట్ చేసిన స్టడీ అంతా మళ్ళీ ఫస్ట్ నుంచి చేయాల్సి ఉంటుంది. మీరు ఒక లాజిక్ రాసిన తర్వాత ఆటోమేటిక్గా మీరు క్రియేట్ చేసుకోండి. నేను నేమ్ మెన్షన్ చేసి స్ట్రాటజీ క్రియేట్ అయిపోయింది. డిస్క్రిప్షన్లో మీ ఇష్టం ఫ్రెండ్స్, మీ స్ట్రాటజీ గురించి ఇక్కడ మీ డిస్క్రిప్షన్లో ఏదైనా మీ స్ట్రాటజీ గురించి ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు ఏ విధంగా అయినా అనేది, అది మీ ఇష్టం. ఇక్కడ మెన్షన్ మనకు మెయిన్ లాజిక్ స్టార్ట్ అయ్యేది ఇక్కడ నుంచి సెట్ 1. ఇక్కడ మన స్ట్రాటజీ కండిషన్స్ ఏంటి 52 ఫస్ట్ ఇక్కడ సెట్ 1లో ఏమి ఇస్తామంటే 52 మూవింగ్ యావరేజ్ ఎబో ప్రైస్ మూవ్మెంట్ అవుతుంటే మనం బై పొజిషన్ తీసుకోవాలి, కాల్ ఆప్షన్ బై చేయాలి. నిఫ్టీ కదా మనం క్రియేట్ చేసేది. ఇంకొక సెట్ కూడా మనం క్రియేట్ చేసుకుంటాం. ఓకేనా, యాడ్ న్యూ సెట్. సో సెట్ 1లో ఒక లాజిక్ రాసుకుంటాం బై పొజిషన్కి, అంటే కాల్ ఆప్షన్ బై చేయడానికి. సెట్ 2లో వచ్చేసరికి పుట్ ఆప్షన్ బై చేయడానికి. ఇలా 2 లాజిక్లు మనం రాసుకుంటాం అన్నమాట. మళ్ళీ సేవ్ చేస్తాను. సెట్ 2 క్రియేట్ చేశాను కాబట్టి మళ్ళీ అప్డేట్ చేశాను. ఓకేనా ఫ్రెండ్స్, ఫస్ట్ ఇక్కడ ఎంట్రీ, ఇక్కడ మన లాజిక్ ఇప్పుడు రాయాలి. మన లాజిక్ అనేది ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. టైం కండిషన్ ఏంటంటే సో ఇది మనం ఎన్ఎస్సిలో కదా, నిఫ్టీ అనేది ఎన్ఎస్సిలో కాబట్టి ఏ టైంలో ఓపెన్ అవుతుంది 9:30కి నెంబర్. సో 9:30 అంటే మన మార్కెట్ 9:15కి ఓపెన్ అవుతుంది కదా, 9:15 or 9:20 నుంచి స్టార్ట్ అని పెట్టుకోండి. 9:15 నుంచి అయినా పెట్టుకోవచ్చు. 9:20 నుంచి స్టార్ట్ అవుతుంది. ఇంకో కండిషన్ ఇక్కడ టైం లెస్సర్ దాన్ అంటే 3:15 లోపలనే ఈ స్ట్రాటజీ ఎగ్జిక్యూట్ అవ్వాలి. ఇక్కడ ఏం మెన్షన్ చేస్తున్నామంటే 9:20 తర్వాత నుంచి స్ట్రాటజీ ఎగ్జిక్యూట్ అవ్వడం స్టార్ట్ అవ్వాలి. 3:15 or 3:20 15:20 అంటే ఇది 24 hours ఫార్మాట్లో ఇవ్వాలి ఫ్రెండ్స్. ఎందుకంటే మనకి ఇది 24 hours ఫార్మాట్లో తీసుకుంటుంది కాబట్టి 15:20 3:20 అంటే 3:20ని మనం 15:20గా ఇక్కడ మెన్షన్ చేస్తాం. సో ఇక్కడ ఏం రాశాం, ఈ స్ట్రాటజీ అనేది ఇందులో ఉన్న కండిషన్స్ 9 మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత 9:20 దగ్గర నుంచి మన స్ట్రాటజీ అనేది స్టార్ట్ అవ్వాలి. 15:20 లోపల క్లోజ్ అవ్వాలి. 2 కండిషన్ రాసాం. ఇంకో కండిషన్ మనం ఇప్పుడు ఇది ఇక్కడ మెయిన్ కండిషన్. ఇక్కడ మనం నెక్స్ట్ పొజిషన్ డీటెయిల్స్ అని ఒకటి రాసుకోవాలి. ఇదేంటంటే మల్టిపుల్ ఎంట్రీస్ తీసుకోకుండా, ఇది మెయిన్ కీవర్డ్ ఫ్రెండ్స్. మన స్ట్రాటజీ ఏంటంటే రన్నింగ్ అయ్యేటప్పుడు పొజిషన్ 1 టైమే తీసుకోవాలి. పొజిషన్ డీటెయిల్స్ అని కీవర్డ్ ఉంటుంది. స్ట్రాటజీ రన్ అయ్యేటప్పుడు ఓన్లీ 1 టైమే తీసుకోవాలి. ఆల్ పెట్టి వాల్యూ ఏదో ఇక్కడ వచ్చేసరికి నిఫ్టీలో కాబట్టి మనం
నిఫ్టీ, ఇప్పుడు నిఫ్టీ స్ట్రాటజీ క్రియేట్ చేస్తున్నాం కాబట్టి నిఫ్టీ, ఓకే, నిఫ్టీ 50, ఓకే, నిఫ్టీ 50 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. ఎందుకంటే మన స్ట్రాటజీ మల్టిపుల్ ఎంట్రీస్ తీసుకోకుండా ఇది హెల్ప్ చేస్తుంది. ఇది మీరు మెన్షన్ చేయలేదనుకో 50 ఆర్డర్స్ అయినా తీసుకుంటుంది అనమాట. సో మల్టిపుల్ ఒకసారి మన స్ట్రాటజీ రన్ అవుతుంటే ఇలా ఇది మెన్షన్ చేసినప్పుడు స్ట్రాటజీ ఇప్పుడు ఈ కండిషన్ రన్ అవుతుంటే మళ్ళీ రీ ఎంట్రీ తీసుకోకుండా ఇది ప్రొటెక్ట్ చేస్తుంది కీవర్డ్. సో స్ట్రాటజీ రన్ అయ్యేటప్పుడు మళ్ళీ రీ ఎంట్రీ పొజిషన్ తీసుకోకుండా ఈ కీవర్డ్ అనేది మనకి ప్రొటెక్ట్ చేస్తుంది. నెక్స్ట్ ఇది ఖచ్చితంగా మెన్షన్ చేయాలి, టైం కండిషన్. నెక్స్ట్ మన లాజిక్, మన ఇంపార్టెంట్ లాజిక్, వెయిటెడ్ మూవింగ్ యావరేజ్ పొజిషన్. ఇక్కడ నెక్స్ట్ వచ్చేసరికి పొజిషన్ కీవర్డ్, ఇది మెయిన్ అన్నమాట. ఇది మెయిన్ లాజిక్ మనం ఇక్కడ రాస్తాం. వెయిటెడ్ WMA, ఓకే. ఫస్ట్ క్లోజ్ పొజిషన్ తీసుకుందాం. -1 క్యాండిల్ క్లోజ్, ఓకే. -1 క్యాండిల్ అంటే ప్రీవియస్ క్యాండిల్, -1 క్యాండిల్. ఇక్కడ చూడండి, ఫస్ట్ మీకు స్ట్రాటజీలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ -1 క్యాండిల్ ఇక్కడ బై పొజిషన్కి మనం రాస్తున్నాం కాబట్టి -1 క్యాండిల్ అంటే ఇది, ఈ క్యాండిల్ ఎబో క్లోజ్ అవ్వాలి, వెయిటెడ్ మూవింగ్ యావరేజ్ ఎబో క్లోజ్ అవ్వాలి. సో ఈ లాజిక్ రాస్తున్నాం. ఫస్ట్ వచ్చేసరికి 52 వెయిటెడ్ మూవింగ్ యావరేజ్ కంటే ఇది -1 క్యాండిల్ ఎబో క్లోజ్ అవ్వాలి. దీనికంటే నెక్స్ట్ ఫస్ట్ ఇది రాస్తున్నా చూడండి, ఈ క్యాండిల్ 52 ఎబో కంటే క్లోజ్ అవ్వాలి, అదే ఇక్కడ నేను రాస్తున్నాను. సో క్లోజు సింబల్ వచ్చేసరికి టైం ఫ్రేమ్ 5 minutes టైం ఫ్రేమ్ ఏంటి టైం ఫ్రేమ్, ఓకే, 5 minutes టైం ఫ్రేమ్ పెట్టాను. ఇన్స్ట్రుమెంట్ వచ్చేసరికి ఎన్ఎఫ్ఓనే కదా, ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్. నెక్స్ట్ నిఫ్టీ 50, ఓకే. వీక్లీ ఎక్స్పైరీయా, మనకి మంత్లీ నిఫ్టీ వీక్లీ ఉంటుంది కాబట్టి వీక్లీ ఎక్స్పైరీ. ఇదేంటిది మనం ఇక్కడ కాల్ ఆప్షన్, ఓకేనా, మెన్షన్ చేశాను. కాల్ ఆప్షన్, ఓకేనా, ఈజ్ గ్రేటర్ దాన్ ఈ క్లోజ్ పొజిషన్ ఇక్కడ రాసి, ఈ క్లోజ్ పొజిషన్లో WMA వెయిటెడ్ మూవింగ్ యావరేజ్ -1 క్యాండిల్. వెయిటెడ్ మూవింగ్ యావరేజ్ ఏం చెప్పాను, 52 కదా మనది, ఇక్కడ బై డిఫాల్ట్ 20 ఉంటుంది, 52. సో మీ స్ట్రాటజీ ఏదైనా ఉండొచ్చు, నేను సింపుల్ ఒక స్ట్రాటజీ చెప్తున్నాను. వెయిటెడ్ మూవ్ 5 minutes టైం ఫ్రేమ్, 5 minutes టైం ఫ్రేమ్, ఓకే. ఆ సింబల్ మనం ఇచ్చాం. నెక్స్ట్ వచ్చేసరికి ఎన్ఎఫ్ఓ నిఫ్టీ 50 ఎక్స్పైరీ, వీక్లీ ఎక్స్పైరీ కదా, వీక్లీ ఎక్స్పైరీ. నెక్స్ట్ కాల్ ఆప్షన్, ఓకే. సో ఇప్పుడు ఏం చేసాం, ఇదే లాజిక్ ఇక్కడ రాసాం. దీనికంటే ఎబో క్లోజ్ అవ్వాలి, ఒక కండిషన్ రాసాం. దీనికంటే ఎబో క్లోజ్ అవ్వాలి, -1 క్యాండిల్ 52 ఎబో క్లోజ్ అవ్వాలి. నెక్స్ట్ ఇంకో కండిషన్ నేను రాస్తాను, ఆ క్యాండిల్ అనేది గ్రీన్ క్యాండిల్ అంటే బుల్లిష్, ఇది గ్రీన్ క్యాండిల్ అయి ఉండాలి. మన లాజిక్ ఏంది, ఇది గ్రీన్ క్యాండిల్ అయి ఉండాలి. దానికి ఏం మెన్షన్ చేస్తామంటే క్లోజ్ గ్రేటర్ దాన్ ఓపెనింగ్ కంటే క్లోజ్ గ్రేటర్ దాన్ అంటే ఏంటి, గ్రీన్ క్యాండిల్ అన్నట్టే కదా. ఓపెన్ దానికంటే అంటే మనకేంది, ఈ క్యాండిల్ అనేది ఓపెన్ అయింది, ఇక్కడ ఓపెన్ అయింది, క్లోజ్ వచ్చేసరికి ఇక్కడ క్లోజ్ అయింది కదా. క్లోజ్ అనేది ఓపెన్ కంటే గ్రేటర్ దాన్, ఓపెన్ కంటే ఎక్కువ ఎబో క్లోజ్ అవ్వాలి. ఈ క్యాండిల్ అదేగా, మనం గ్రీన్ క్యాండిల్ అలా మెన్షన్ చేస్తాం. సో ఇక్కడ ఓపెన్, ఓపెన్, ఓకే, మనం మెన్షన్ చేస్తున్నాం. సో క్లోజ్ గ్రేటర్ దాన్ ఓపెన్, సింబల్ వచ్చేసరికి సేమ్ 5 minutes. సో స్కిప్ చూడండి ఫ్రెండ్స్, మీకు ఎందుకంటే చాలా ఇంపార్టెంట్. ఇందులో ఒక్క కీవర్డ్ మీరు మిస్ చేసినా ఇది ఈ విధంగా ప్రాక్టీస్ చేయండి, డైరెక్ట్ లైవ్లో ఇంప్లిమెంట్ చేయకండి, ఓకేనా. కాల్ ఆప్షన్, సో ఇది గ్రీన్ క్యాండిల్ అంటే 52 ఎబో క్లోజ్ అవ్వాలి, అది గ్రీన్ క్యాండిల్ అయ్యి ఉండాలి. నెక్స్ట్ ఏంటి, ఇది మెన్షన్ చేసాం, క్లియర్ అయిపోయింది. మన లాజిక్ ఏంది, దీని యొక్క హై బ్రేక్ అయితే నెక్స్ట్ ఇలా ఒక క్యాండిల్ క్లోజ్ అయ్యి దీని హై కంటే ఎల్టీపీ బ్రేక్ అయితే బై పొజిషన్ తీసుకోవాలి. దీని హై బ్రేక్ అయితే ఎల్టీపీ బ్రేక్ అయితే బై పొజిషన్ తీసుకోవాలి. సో నేను
ఏం మెన్షన్ చేస్తున్నానంటే ఎల్టీపీ, ఓకే, ఎల్టీపీ ఎన్ఎఫ్ఓ నిఫ్టీ 50 సేమ్ వీక్లీ, ఓకే, కాల్ ఆప్షన్ ఈజ్ గ్రేటర్ దాన్ హై, -1 క్యాండిల్ యొక్క హై, HIGH హై, -1 క్యాండిల్ కంటే హై సింబల్ ఇన్ 5 minutes, ఎన్ఎఫ్ఓ నిఫ్టీ 50 వీక్లీ కాల్ ఆప్షన్. సో మనకి ఈ -1 క్యాండిల్ కంటే ఎల్టీపీ పైకి వెళ్ళినప్పుడు బై పొజిషన్ తీసుకోవాలి. మనం ఇది మెన్షన్ చేసాం, కాల్ ఆప్షన్ బై చేయాలి. సో అయిపోయింది, ఇది మన లాజిక్, సింపుల్ లాజిక్. ఓకేనా, మెన్షన్ చేసాం. ఓకే, అయిపోయింది. నేను లాజిక్ రాశాను, దీన్ని సేవ్ చేస్తాను. ఎందుకంటే మీరు ఎవ్రీ టైం లాజిక్ రాగానే అప్డేట్ చేయాలి ఫ్రెండ్స్. ఒకవేళ అప్డేట్ చేయలేదనుకో, సడన్గా మళ్ళీ నెట్ ఇష్యూ వచ్చి ఏదైనా వచ్చిందనుకో, మళ్ళీ ఫస్ట్ కా నుంచి లాజిక్ అంతా రాయాల్సి ఉంటుంది. సో నేను సేవ్ చేశాను. సో ఇప్పుడు ఏం మెన్షన్ చేశాను మీకు అర్థమైంది అనుకుంటా. 9:20 తర్వాతనే స్టార్ట్ అవ్వాలి, కండిషన్ ఎగ్జిక్యూట్ అవ్వడు. 3:20 లోపలనే ఎగ్జిక్యూట్ అవ్వాలి, తర్వాత ఎగ్జిక్యూట్ అవ్వద్దు. ఓన్లీ ఒకసారి రన్ అవుతుంటే ఓన్లీ 1 తీసుకోవాలి, మల్టిపుల్ ఎంట్రీస్ తీసుకోవద్దు. 52 మూవింగ్ యావరేజ్ కంటే ఎబో క్లోజ్ అవ్వాలి, అది గ్రీన్ క్యాండిల్ అయి ఉండాలి. ఎల్టీపీ ఆ క్యాండిల్ యొక్క హై ఎబో వెళ్ళినప్పుడే పై పొజిషన్ తీసుకోవాలి. ఇది మనం రాసాం. సో ఇది కాల్ ఆప్షన్ కదా మనం రాసింది. ఇక్కడ మనం కాల్ ఆప్షన్ ఏం తీసుకోవాలనేది ఇక్కడ రాయాలి. ఎక్స్చేంజ్ వచ్చేసరికి ఎన్ఎఫ్ఓ, ఫ్యూచర్ ఆప్షన్స్ కాల్ ఆప్షన్ ఏంటిది, నిఫ్టీ 50 కదా, నిఫ్టీ 50 అట్ ద మనీయా, అవుట్ ఆఫ్ ద మనీయా, ఇన్ ద మనీ అనేది మీరు మెన్షన్. అట్ ద మనీ దగ్గర కరెంట్ మంతా, కరెంట్ వీక్, క్వాంటిటీ మనకి నిఫ్టీ లాట్ సైజ్ కాబట్టి లాట్స్, 1 లాటా 2 లాట్సా 3 లాట్సా మీ ఇష్టం. నేను 2 లాట్స్ అని పెట్టుకున్నాను, ఆర్ 1 లాట్, మీ ఇష్టం ఎన్ని లాట్స్ అయినా పెట్టుకున్నాను. 1 లాట్ అయిపోయింది. సో ఈ కండిషన్ ఎబో వెళ్ళినప్పుడు కాల్ ఆప్షన్ బై చేయాలి. కాల్ ఆప్షన్ నిఫ్టీలో అట్ ద మనీ దగ్గర కాల్ ఆప్షన్ బై చేయాలి. ఆ వీక్ ఎక్స్పైరీలో మళ్ళీ అప్డేట్ చేస్తాం. అయిపోయింది. సో మనకి కాల్ ఆప్షన్ లాజిక్ రాసేసాం, కాల్ ఆప్షన్ బయింగ్ కాల్ ఆప్షన్ లాజిక్ రాసేసాం. సేమ్ ఇప్పుడు పుట్ ఆప్షన్ అంటే బిలో వెళ్ళినప్పుడు. ఇప్పుడు కాల్ ఆప్షన్ది రాసేసాం. నెక్స్ట్ పుట్ ఆప్షన్కి ఇక్కడ లాజిక్ ఎగ్జాంపుల్ మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి. పుట్ ఆప్షన్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్. సో సేమ్ ఇక్కడ బిలో వెళ్ళినప్పుడు ఒక క్యాండిల్ ఇలా క్లోజ్ అవ్వాలి, నెక్స్ట్ దీని లోయర్లో బ్రేక్ అయితే పుట్ ఆప్షన్ బై చేయాలి. సో ఇక్కడ నేను పుట్ ఆప్షన్ రాస్తున్నాను. సేమ్ ఇదే కాపీ చేసి చేస్తున్నాను. కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను. ఇక్కడ ఎడిట్ చేసి సేమ్ ఇదంతా లాజిక్ అంతా సేమ్. ఇక్కడ మనకు చేంజ్ అయ్యేది ఏంటంటే క్లోజ్ బిలో. ఈ బై పొజిషన్ అంటే క్లోజ్ ఎబో కదా, ఇప్పుడు క్లోజ్ బిలో జస్ట్ నేను గ్రేటర్ దా ఎబో ఉన్నదాన్ని లెస్సర్ దాన్ని పెడుతున్నాను అంతే. క్లోజ్ బిలో, నెక్స్ట్ నెగిటివ్ క్యాండిల్. ఓకేనా, క్లోజ్. ఒక్క నిమిషం ఫ్రెండ్స్, ఇక్కడ ఏదో మిస్ అయింది. క్లోజ్ లెస్ దాన్ లో కాదు, క్లోజ్ లెస్ దాన్ ఓపెన్. ఒక్క నిమిషం ప్లీజ్, ఇక్కడ ఏమన్నా ఎర్రర్. హై కాదు ఇది, క్లోజ్ గ్రేటర్ దాన్ ఓపెన్ ఇది. ఓకేనా, మిస్టేక్లీ ఇది పెట్టానేమో. ఓకే, ఓపెన్ ఇది. ఎన్ఎఫ్ఓ నిఫ్టీ 50 వీక్లీ ఎక్స్పైరీ కాల్ ఆప్షన్. ఓకే, ఇది ఇక్కడ క్లోజ్ గ్రేటర్ దెన్. ఓకే, ఇది లాజిక్. సేమ్ ఇది కాపీ చేసి
ఇక్కడ పేస్ట్ చేస్తాను. నేను ఇక్కడ సేమ్ అంతా లాజిక్ అంతా సేమే ఉంటుంది ఫ్రెండ్స్. కొన్ని చిన్న చిన్న చేంజెస్ ఉంటాయి. అది ఏం చేంజెస్ ఇప్పుడు మనం చూద్దాం. రివర్స్ అంతే. ఇప్పుడు మనం ఎబోవ్ వెళ్తే బై పొజిషన్ చేయమన్నాం కదా, ఇప్పుడు బిలో వెళ్తే సెల్ పొజిషన్. సింపుల్ లాజిక్, దాన్ని రివర్స్ చేస్తాం మనం అంతే. ఒక్క నిమిషం ఫ్రెండ్స్. నెట్వర్క్ సెట్ దీన్ని మళ్ళీ కాపీ చేస్తాను. కాపీ చేసి సెట్లో పేస్ట్ చేస్తాను. పేస్ట్ అయిపోయింది. దీన్ని ఎడిట్ కొడతాను. ఎడిట్లోకి వెళ్ళి ఇదంతా సేమ్. క్లోజ్ లెస్ దాన్. చూడండి ఇక్కడ ఇంపార్టెంట్ స్టెప్స్ చెప్తున్నాను. ఏమేమి ఎడిట్ చేస్తున్నానో చూడండి. ఇప్పుడు బిలో కదా, లెస్సర్ దాన్, క్లోజ్ లెస్ దాన్. ఫస్ట్ ఇవి ఎడిట్ చేసిన తర్వాత ఎల్టీపీ. ఇప్పుడు ఏంటి, ఎల్టీపీ లో, క్యాండిల్ లో కదా, ఇక్కడ హైని, ఇది లోగా చేంజ్ చేసుకోవాలి. ఓకే, ఇది లో, ఎల్టీపీ లో సెట్ చేసుకొని సింబల్ 5 minutes. సింబల్ వచ్చేసరికి 5 minutes. NFO నిఫ్టీ 50. సో ఇది అందుకే కొద్దిగా లాజిక్ ఇందులో ఏం లేదు ఫ్రెండ్స్. ఒకసారి మీరు నేర్చుకుంటే ఆటోమేటిక్గా మీకు వచ్చేస్తుంది. పుట్ ఆప్షన్ ఇది నేను అన్నీ చేంజ్ చేస్తాను. సో ఎల్టీపీ లో. సో ఇన్స్ట్రుమెంట్లోకి వెళ్ళి కాల్ ఆప్షన్ ఉంది కదా, దాన్ని పుట్ ఆప్షన్ చేంజ్ చేసుకోవాలి. ఓకే, ప్రతిదీ పుట్ ఆప్షన్స్ చేంజ్ చేసుకోండి. ప్రతి దాంట్లో ఇన్స్ట్రుమెంట్లోకి వెళ్ళి పుట్ ఆప్షన్, ఇన్స్ట్రుమెంట్లోకి వెళ్ళి పుట్ ఆప్షన్, అన్నీ చేంజ్ చేసుకోవాలి. ఇన్స్ట్రుమెంట్లోకి వెళ్ళి పుట్ ఆప్షన్, ఇన్స్ట్రుమెంట్లోకి వెళ్ళి పుట్ ఆప్షన్. సో అన్నీ చేంజ్ అయ్యాయి. పుట్ ఆప్షన్. ఓకే, అయిపోయింది. మనం ఈ లాజిక్, ఇదే లాజిక్. ఓకేనా, రెడ్ క్యాండిల్ అయి ఉండాలి, 52 బీలో కంటే క్లోజ్ అవ్వాలి. నెక్స్ట్ దీని ఎల్టీపీ, దీని లోయర్లో బ్రేక్ అయితే సేల్ పొజిషన్ ఆర్ పుట్ ఆప్షన్ బై చేయాలి. ఇది మన లాజిక్. అయిపోయింది. సేవ్ చేస్తాను దీన్ని ఒకసారి సేవ్ చేస్తాను. ఎందుకంటే సేవ్ చేయకపోతే మళ్ళీ ఇప్పుడు నెట్వర్క్ ఇప్పుడు వచ్చింది కదా, నెట్వర్క్ ఇష్యూ అలా వచ్చింది అనుకో, మళ్ళీ ఫస్ట్ కా నుంచి లాజిక్ రాయాల్సి ఉంటుంది. సో సేవ్ అయింది. పుట్ ఆప్షన్ కండిషన్ ఇక్కడ రాసేసాం. ఓకేనా, పుట్ ఆప్షన్ కండిషన్ అనేది ఇక్కడ రాసాం. సో నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి పొజిషన్ ఏం తీసుకోవాలి, పుట్ ఆప్షన్ కదా. సో ఎక్స్చేంజ్ NFO, టైప్ వచ్చేసరికి కాల్ ఆప్షన్. పుట్ ఆప్షన్ నిఫ్టీ 50 అట్ ద మనీ దగ్గర. కరెంట్ వీకా, కరెంట్ నార్మలా, మిస్క్ అనేది క్వాంటిటీ వచ్చేసరికి లాట్స్, 1 lot ఆర్ 2 lots, 2 lots. అయిపోయింది. సో ఇక్కడ చూడండి, ఇక్కడ 1 lot మెన్షన్ చేశాను, ఇక్కడ కూడా 1 lot మెన్షన్ చేద్దాం. 1 lot అయిపోయింది. అంటే దీనికంటే ఎబోవ్ వెళ్తేనేమో కాల్ ఆప్షన్ బై చేయాలి, బిలో వెళ్తేనేమో పుట్ ఆప్షన్ బై చేయాలి. ఇదే మనం ఇక్కడ మెన్షన్ చేసాం. సింపుల్ స్ట్రాటజీ మీకు అర్థమైంది అనుకుంటా. అసలు ఒక సింపుల్ స్ట్రాటజీ, అసలు ట్రేట్రాన్లో ఏ విధంగా పనిచేస్తుంది అడ్వాన్స్ ఇండికేటర్ అనేది, అడ్వాన్స్ స్ట్రాటజీ ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలి. ఈ కీవర్డ్స్ అనేది ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. దీంట్లో ఈ కీవర్డ్స్ అనేది మీకు తెలుసుకుంటే ఇంపార్టెంట్ అనమాట. సో మనకి ఈ కీవర్డ్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇవి మీరు ప్రాక్టీస్ చేస్తుంటే స్ట్రాటజీ క్రియేట్ చేసి, సో ఇప్పుడు నేను చేసినట్టు మీరు మళ్ళీ ట్రై చేసి డైరెక్ట్ రియల్ టైంలో డిప్లాయ్ చేసుకోకండి. ఎందుకంటే మీరు నేర్చుకోవడానికి చెప్తున్నాను. చాలామంది నేర్చుకోవాలనుకుంటున్నారు. ఫస్ట్ నేర్చుకోండి. క్రియేట్ చేసుకున్న తర్వాత పేపర్ ట్రేడ్ చేయండి. ఎప్పుడైనా డైరెక్ట్ లైవ్లో పేపర్ ట్రేడ్ చేస్తే ఆ స్ట్రాటజీ ఏ విధంగా పనిచేస్తుంది అనేది మీకు తెలుస్తుంది. సో డైరెక్ట్ మీరు ఒక ఫ్రెండ్ అలానే నేను చెప్పినట్టు చేసి కొన్ని కీవర్డ్స్ మర్చిపోయాడు, పొజిషన్ డీటెయిల్స్ ఇవన్నీ, అది మల్టిపుల్ 200 times సెంటెన్స్ తీసుకుంది రియల్ టైంలో. ఇలా అయిందని మళ్ళీ నాకు మెసేజ్ చేశాడు. సో అందుకే వచ్చేసరికి ఏదైనా మీరు నేర్చుకునేటప్పుడు ఫస్ట్ ట్రై చేయండి. ఇలా లాజిక్ రాసుకున్న తర్వాత సింపుల్ లాజిక్ అది పేపర్ ట్రేడ్ చేయండి. పేపర్ ట్రేడ్లో ఎగ్జిక్యూషన్ చూడండి ఏ విధంగా
ఎన్ని ఆర్డర్స్ తీసుకుంటుంది, ఏ విధంగా తీసుకుంటుంది, దాన్ని బట్టి మీరు రియల్ టైంలో డిప్లాయ్. ఎప్పుడైనా మీరు ఇలా స్ట్రాటజీ క్రియేట్ చేసుకున్న తర్వాత పేపర్ ట్రేడింగ్ అనేది చేయడానికి ప్రయత్నించండి. సో ఇవి అయిపోయిన తర్వాత మన ప్రాఫిట్ ఇక్కడ ప్రాఫిట్ బుకింగ్ చేసుకోవాలి. యూనివర్సల్ ఎగ్జిట్ లాజిక్ అది కూడా రాయాలి. ఎందుకంటే ప్రాఫిట్ ఎప్పుడు ఎగ్జిట్ అవ్వాలి, ఇక్కడ టైం కండిషన్ ఇస్తాను. టైం కండిషన్ ఇచ్చి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు, అంటే ఇది ఎప్పుడు ఎగ్జిట్ అవ్వాలి. మనకి మార్కెట్ ఇంట్రాడే స్ట్రాటజీస్ కాబట్టి నెంబర్ 13:20 అంటే 3:30 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 13 కాదు ఫ్రెండ్స్, 15 కదా, 3:20 అంటే 15:20 లోపలనే ఈ స్ట్రాటజీ అంతవరకు రన్ అవ్వాలి. తర్వాత రన్ అవ్వద్దు, ఎగ్జిట్ అయిపోవాలి. నెక్స్ట్ కండిషన్ ఇది 6, ఏదో ఒకటి ఎగ్జిక్యూట్ అవ్వాలి. పిఎన్ఎల్ ప్రాఫిట్ అండ్ లాస్, పిఎన్ఎల్ కీవర్డ్ ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు నెంబర్ P1 ₹1000 ప్రాఫిట్ వస్తే ఎగ్జిట్ అయిపోవాలి. పిఎన్ఎల్ 1000 లేదా స్టాప్ లాస్, పిఎన్ఎల్ స్టాప్ లాస్ ఇవ్వాలనుకుంటున్నాను. ఇది స్టాప్ లాస్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు -500 -500. ఇది కాకుండా మీరు టిఎస్ఎల్ ట్రిల్లింగ్ యూనివర్సల్ ఎగ్జిట్ టిఎస్ఎల్ అని ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే టిఎస్ఎల్ పాయింట్స్, టిఎస్ఎల్ ఏంటంటే ట్రిల్లింగ్ స్టాప్ లాస్. కొందరు అడుగుతారు అన్న ట్రిల్లింగ్ స్టాప్ లాస్ ఎలా యాక్టివేట్ చేసుకోవాలి. సో ట్రిల్లింగ్ స్టాప్ లాస్ వచ్చేసరికి ఎగ్జాంపుల్ 500 రూపీస్ దగ్గర యాక్టివేట్ చేయాలి. ఎవ్రీ 10 రూపీస్ దగ్గర లాక్ ప్రాఫిట్ అట్ 400 రూపీస్ దగ్గర ప్రాఫిట్ లాక్ అవ్వాలి. ఇంక్రీజ్ 10 రూపీస్, ప్రతి 10 రూపీస్ ఇంక్రీజ్ అవుతున్న కొద్దీ అది ఇంక్రీజ్ అవ్వాలి. ఓకే, టిఎస్ఎల్ పాయింట్స్ అంటే ఇక్కడ ఏం చేశానంటే ₹1000 వచ్చిందంటే ప్రాఫిట్ బుకింగ్ చేసుకోవాలి. -500 వచ్చిందంటే ఏదన్నా ఒకటి ఎగ్జిక్యూట్ అయితే ఎగ్జిట్ అయిపోవాలి. స్ట్రాటజీ ఇందులో ఏదో ఒకటి. ₹1000 ప్రాఫిట్ వచ్చిందంటే ఎగ్జిట్ అయిపోవాలి, లేదా -500 లాస్ స్టాప్ లాస్ ఇట్ అయితే ఎగ్జిట్ అయిపోవాలి, లేదా ట్రిల్లింగ్ స్టాప్ లాస్ 500 రూపీస్ దగ్గర ట్రిల్లింగ్ స్టాప్ లాస్ యాక్టివేట్ అయింది అనుకోండి. ఒకవేళ 500 పైన వెళ్ళి 600 దగ్గరికి వెళ్ళి రివర్సల్ మళ్ళీ 500 దగ్గరికి వస్తే ఎగ్జిట్ అయిపోతుంది ఆటోమేటిక్గా. టిఎస్ఎల్ ట్రిల్లింగ్ స్టాప్ లాస్ అంటే తెలుసు కదా. ఒకవేళ 800 దగ్గరికి వెళ్ళి రివర్సల్ అయి 700 దగ్గరికి వస్తే ఆటోమేటిక్గా అది మనకి ప్రాఫిట్ అనేది, ట్రిల్లింగ్ స్టాప్ లాస్ అంటే మీకు ఐడియా ఉంటుంది కదా. ప్రాఫిట్ ఇంక్రీజ్ అవుతుంది, కొద్దిగా ఇంక్రీజ్ అవుతుంది. ఒకవేళ స్టాప్ లాస్ అనేది కూడా ఇంక్రీజ్ అవుతుంది. ఒకవేళ రివర్సల్ అయితే ఆటోమేటిక్గా ప్రాఫిట్. సో ఇది ఇక మన ఎగ్జిట్ కండిషన్ కూడా రాసాం. ప్రాఫిట్ ఇదంతా అయిపోయింది. సో ఇదే ఫ్రెండ్స్ స్ట్రాటజీ, చాలా సింపుల్ స్ట్రాటజీ. మనం ఎవ్రీథింగ్ ఎక్కడ ఎంట్రీ తీసుకోవాలి, ఓకే, ఎంట్రీ పుట్ ఆప్షన్కి ఎంట్రీ ఎలా తీసుకోవాలి, కాల్ ఆప్షన్కి ఎలా ఎంట్రీ తీసుకోవాలి, స్టాప్ లాస్ ఎలా సెట్ చేయాలి, ప్రాఫిట్ ఎలా సెట్ చేయాలి, అండ్ ఆల్సో మనము ట్రిల్లింగ్ స్టాప్ లాస్ ఏ విధంగా చేయాలి. సో ఇది అనమాట అడ్వాన్స్ మెథడ్లో. సో ఇంకా లాజిక్స్ చాలా రాయొచ్చు, బట్ మీకు మల్టిపుల్ వేస్లో మనం లాజిక్స్ రాసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇందులో. బట్ ఇది ఏంటంటే సింపుల్ స్ట్రాటజీ. మీకు కొత్త వచ్చే వాళ్ళు ఎవరు ఉంటారు కదా, వాళ్ళకి సింపుల్గా అర్థం కావడానికి ఈ సింపుల్ స్ట్రాటజీ చెప్పాను. సో ఇంతే అనమాట. ఇదే విధంగా ఈ అడ్వాన్స్ మెథడ్లో కీవర్డ్స్ అనేది ఇంపార్టెంట్. అడ్వాన్స్ మెథడ్లో స్ట్రాటజీ క్రియేషన్ ఏ విధంగా చేయాలో చూశారు కదా. ఇదే మెథడ్లో మనం క్రియేట్ చేస్తాం అనమాట. మీకు అర్థమైంది అనుకుంటా. సో ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోస్ మీ ముందుకి, ఇలాంటి ఎడ్యుకేషన్ వీడియోస్ మీ ముందుకు తీసుకొస్తూనే ఉంటాం. నేర్చుకోవాలనుకునే వాళ్ళ కోసం మా ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి. ప్రీవియస్ వీడియోస్ కూడా ఒకసారి చూడండి. చాలా కంటెంట్ మీ ముందుకు, అడ్వాన్స్ కంటెంట్ మీ ముందుకు ఫ్రీగా తీసుకొస్తుంటాం. తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. తప్పకుండా మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసుకోండి. ఇలాంటి కంటెంట్ మీ ముందుకు ఫ్రీగా తీసుకొస్తూనే ఉంటాం. అండ్ ఆల్సో డిస్క్రిప్షన్లో ఫ్రీ ఆల్ గుడ్ ట్రేడింగ్ స్ట్రాటజీస్ కూడా చూపెట్టానుగా. మేము మా దగ్గర ఉన్న స్ట్రాటజీస్ బేస్డ్ మీద మేము ఫ్రీ స్ట్రాటజీస్ కూడా క్రియేట్ చేసాం. సో మాకు బెటర్ అనిపించినాయి. ఇవి కూడా మీరు ఫ్రీగా యాడ్ చేసుకోవచ్చు. ఫ్రీగా యాడ్ చేసుకొని ఇవన్నీ మీరు ప్రాక్టీస్ చేసుకోండి. ట్రేట్రాన్ వాళ్ళు పేపర్ లైవ్ కాకుండా పేపర్ ట్రేడ్ ఆర్ లైవ్ ఆప్షన్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ స్ట్రాటజీస్ యాడ్ చేసుకొని ప్రాక్టీస్ చేయండి. ఒకవేళ మీరు ఏదైనా స్ట్రాటజీ యాడ్ చేసుకుంటే అది కూడా ఫస్ట్ ప్రాక్టీస్ చేసుకొని మీకు రిజల్ట్స్ బట్టి రియల్ టైంలో డిప్లాయ్ చేసుకోండి. ఇంకా ఫ్రెండ్స్ మీ దగ్గర ఏదైనా స్ట్రాటజీ, బెటర్ స్ట్రాటజీ మీకు మంచి రిజల్ట్స్ ఇస్తున్నాయి, కొన్ని నెలల నుంచి కొన్ని సంవత్సరాల నుంచి మీరు ట్రేడింగ్ చేస్తూ మంచి రిజల్ట్ ఇస్తున్న స్ట్రాటజీ ఏదైనా ఉంటే అది మీరు ఆల్గో ట్రేడింగ్లో కన్వర్ట్ చేయాలనుకుంటే
మీరు కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీ దగ్గర బెస్ట్ స్ట్రాటజీ ఏదైనా ఉంటే అది కూడా మీకోసం ఫ్రీగా చేయడానికి ప్రయత్నిస్తాను. నాతో అవ్వగలిగితే, నేను చేయగలిగితే మాత్రం తప్పకుండా చేయడానికి ట్రై చేస్తాను. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. మళ్ళీ రేపటి వీడియోతో కలుద్దాం. థ్యాంక్ యూ.